నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శాసన మండలిలో నారా లోకేష్ గారు మహిళల జోలికి వస్తే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదని చెప్పి వైసీపీ పైన విరుచుకుపడ్డారు. మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తల్లిని అవమానించి చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇదే ప్రస్తావన శాసన మండలిలో రాగా నారా లోకేష్ గారు దానికి వివరణ ఇచ్చారు. అది ఆయన మాటల్లోనే మీకు వినిపిస్తాను. అంబటి రాంబాబు గారు ఏం మాటలు మాట్లాడారండి? గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను. వాళ్ళు వదిలి పెడతామా? అధ్యక్ష, మా సొంత కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి రెండో చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు? రెండు చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అమలు చేస్తారు, రెండు చిన్న మాటలు ఉంటాయి మీకు. చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాటు లేకపోవచ్చు. మాకుంది, బాధ్యత మా పైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. మహిళల జోలికి ఎవరొచ్చినా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మా కార్యకర్త అయినా ఎవరినైనా మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మొత్తానికి వైసీపీ రాంబాబు గారి ప్రస్తావనతే కానీ నారా లోకేష్ గారు రియాక్ట్ అయిన విధానం కానివ్వండి, ఆయన ఆన్సర్ చేసిన విధానం కానివ్వండి, ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా రైటే. ఎవరైనా సపోర్ట్ చేస్తాం. మొన్న గుంటూరులో జరిగింది ఏంటి? మహిళలు పెద్ద ఎత్తున రాంబాబు ఇంటి మీదకి ఎందుకు వెళ్ళారు? క్షమాపణ చెప్పమని ఎందుకు కోరారు? చేసింది తప్పు కాబట్టి, మాట్లాడింది తప్పు కాబట్టి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి పట్ల ప్రేమ లేదు, సొంత ఇంటి ఆడబడుచు తను రక్తం పంచుకొని పుట్టిన తన చెల్లి మీద ప్రేమ లేదు. మరి అలాంటి వ్యక్తి గౌరవం, ప్రేమ, మర్యాద, మంచితనం తెలియని వ్యక్తి మనం చూస్తే పరకామని విషయంలో చిన్న దొంగతనమే కదా అన్నాడు. ఈ రోజున ఏదో రెండు చిన్న మాటలు కదా అని తల్లిని గురించి నీచంగా మాట్లాడితే అది చిన్న మాట. ఎందుకంటే నీ తల్లిని, నీ చెల్లిని నువ్వేం మాట్లాడిచ్చావో ప్రపంచం అంతా చూసింది. ఈ రోజుకి కూడా మాట్లాడిస్తూనే ఉన్నాడు నీచాతి నీచంగా. ఆవిడ పసుపు చీర కట్టుకుంటే తప్పు, నారా చంద్రబాబు నాయుడు గారికి శుభలేఖ ఇవ్వటం తప్పు. నువ్వు మాత్రం తల్లి నీ ఏదైతే రాజకీయాల్లో ఇంటికి ఒకరే ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదని తల్లిని చెల్లిని బయటికి గెంటేయచ్చు. వాళ్ళు మాత్రం ఇంకా రాజకీయంగా ఎదుగుదల ఉండకూడదు, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏదైతే ఆ జే బ్యాచ్ మాట్లాడే విధానం, వాళ్ళ పోకడ అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని ఎందుకు వదిలిపెట్టాలి అంబటి రాంబాబుని? ఈ రోజు నారా లోకేషే కాదు, ఆంధ్ర రాష్ట్ర మహిళలందరమే చెప్తాము, అంబటి రాంబాబుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన గనక బెయిల్ మీద బయటకు వస్తే మళ్ళీ క్షమాపణ చెప్తాడా, మళ్ళీ జైలుకి వెళ్తాడా? ఎందుకు వదిలిపెట్టాలి? ఈ రోజున గౌరవ న్యాయస్థానం కూడా మహిళల ముందు వాళ్ళు కూడా గౌరవంగా ఉండాల్సిందే. మహిళల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. నువ్వు నోరు జారినప్పుడు మళ్ళీ ఏం మాట్లాడాలి? ప్రెస్ మీట్ పెట్టి క్షమించండి అని అడగాలి. అడగకపోగా నా ఇంట్లో కుక్క భయపడదు, నా తోటలో ఇంకా 2 కుక్కలు ఉన్నాయి, అవి కూడా భయపడ. నీ కుక్కల గొడవ మాకెందుకు? నువ్వెన్ని కుక్కలను పెంచుకుంటే అంటే ఆ కుక్కలను పెంచుకొని నువ్వు కూడా అట్లా తయారయ్యావా కుక్క భాష మాట్లాడుతూ? కిరణ్ గారి విషయానికి వచ్చేసరికి భారతి మేడం పైన కామెంట్స్ చేశారు. వెంటనే ఆయన మరో వీడియో కూడా చేశారు, క్షమించండి నేను క్షణికావేశంలో ఇటువంటి కామెంట్స్ చేశానని. మరి అంబటి రాంబాబు గారు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు అనాల్సింది కాదు, అని ఉండాల్సింది కాదు అన్నారు, కానీ ఎక్కడ కూడా క్షమాపణ కోరలేదు. మరి ఈ రెండింటినీ కూడా కంపేర్ చేసుకుంటే ఎలా చూడాలి అంటారు? మరి కిరణ్ గారు ఆ రోజున ఆవేశంలో మాట్లాడటం, వెంటనే తన తప్పుని సరిదిద్దుకుంటున్నానని వీడియోలో క్షమాపణ కోరటం, అయినా సరే అన్నది చేసింది తప్పు కాబట్టి వెంటనే అతన్ని ఏదైతే ఆ పార్టీ సభ్యత్వం నుంచి తొలగించడం కానివ్వండి, సస్పెండ్ చేయటం కానివ్వండి, అరెస్ట్ చేసి రిమాండ్ చేయటం. మరి ఇన్ని రకాలు చేసినప్పుడు మరి అంబటి రాంబాబు అన్నదానికి ఏం చేయాలి? ఈ రోజున పేరుని నానినో లేకపోతే జోగి రమేషో వాళ్ళ జే బ్యాచ్ అంతా దబ్బనంతో నాలుగు మీద వాతలు పెట్టాలి, నిలువున చీల్చాలి ఒక్కొక్కరిని. కిరణ్ గారి విషయానికి వస్తే అరెస్ట్ చేసే టైంలో గోరెంట్ల మాధవ్ గారు మా భారతి మేడంనే అంటావా అని చెప్పి వెళ్ళాడు కదా దారిలో. ఇక్కడ కనీసం క్షమాపణ కూడా చెప్పకపోవడం. రోజున పోలీసుల సంరక్షణలో ఉన్న వ్యక్తినే నువ్వు దాడి చేసి చంపటానికే ప్రయత్నం చేయి, అటెంప్ట్ మర్డర్. ఇంకా ఆ రోజున నువ్వు ఒక పోలీస్ అధికారి అయి ఉండి గతంలో
ఎంపీగా పనిచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకుంటూ నువ్వేం చేసావు? ఏ విధంగా ఆ రోజున అతను చంపడానికి అతని మీదకి అటాక్ చేసావు? ఎంత రాద్ధాంతం చేసావు? నీకు అసలు ఎవరిచ్చారో రోజున రూట్ మ్యాప్? ఎలా వెళ్ళావు? మరి ఇవన్నీ కూడా వీళ్ళు చేసే ఏవి కూడా ఎవరు కూడా అడగకూడదు. వాళ్ళు చేసిన ఇవన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా నేను చేస్తేనే అది కరెక్ట్, ఎదుటివాడి చేస్తే వేరే సామెత ఉంది కదా. మరి అలాగనమాట వీళ్ళ వైఖరి, వీళ్ళ ఆలోచన విధానం. ఈ రోజున మండలంలో చేస్తున్న రాద్ధాంతం. వీళ్ళు స్కూల్స్ గురించి బొత్స సత్యనారాయణ గతంలో విద్యాశాఖ మంత్రిగా చేసినట్లున్నాడు. ఆయన ఈ రోజున స్కూల్స్ వాళ్ళు ఏం చేశారు? స్కూల్స్ని అమ్మఒడి అని చెప్పి మరి ప్రతి ఒక్క బిడ్డకి జగనన్న ఇస్తాడని చెప్పి దాన్ని ఎగ్గొట్టేశారు. మరి ఆ తర్వాత చిక్కీలు అని చెప్పారు, కోడిగుడ్లు అని చెప్పారు. వాటన్నిటిలో కల్తీ ఫుడ్ పెట్టారు పిల్లలకి. దాని మీద ఫోటోలు వేసుకోవడానికి డబ్బులు కానీ దా క్వాలిటీకి వాళ్ళు ఎక్కడ డబ్బులు వెచ్చించలేదు. మరి అదేవిధంగా స్కూల్స్ని ఎక్కడికక్కడే తీసేశారు. ఇదిగో ఈ గ్రామానికి ఈ స్కూల్ అవసరం లేదన్నాడు, పక్కన పడేశాడు. పిల్లలు నడి రోడ్డు మీద కూర్చొని ఈ స్కూల్ ఓపెన్ చేయండి ప్లీజ్ అని అడిగే పరిస్థితి. ఆ రోజున ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఎంత డ్రామా ఆడాడు జగన్మోహన్ రెడ్డి. మై నేమ్ ఈజ్ మేఘనా అని చెప్పించాడు. మరి అదే కదా, అది నిజంగా తీరా వెళ్తే అమ్మాయిని మనం క్వశ్చన్ చేస్తే ఏంటి, ఏదో అంతవరకు ఆర్టిఫిషియల్గా చేయించారు తప్పించి అది నిజంగా మాకెవరు కూడా ట్రైనింగ్ ఇవ్వలేదు అనేది వాళ్ళ నాటకం. అసలు అంతా కూడా బూటకం చేసేశారు. ఇన్ని రకాలుగా మీరు విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి అమ్మఒడి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు అంటే, ఎవరైనా వెళ్తే పెద్దవాళ్ళు ఏం మాట్లాడతారు, మంచిగా చదువుకోండి, రాష్ట్రానికి పేరు తీసుకురండి, మీ తల్లిదండ్రులకు పేరు ఈయన పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి. మరి స్కూల్ టీచర్స్ ఏమో బాత్రూమ్ ఫోటోలు తీసి పెట్టాలి, స్కూల్ టీచర్స్ ఏమో మందు బాబులకి క్యూలో నిలబెట్టడానికి వాలంటీర్లుగా ఉండాలి. ఎంత దుర్మార్గం చేశాడు, ఎంత అరాచకమైన పరిపాలన కొనసాగించాడు. వీళ్ళు స్కూల్స్ గురించి, స్కూల్ సిలబస్ గురించి, మరి వీళ్ళు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటం అవివేకం అనుకోవాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం అనుకోవాలా? వీళ్ళు మాట్లాడుతుంటే ఈ రోజున బొత్స సత్యనారాయణ గారికి రాజకీయ అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ పర్సన్. మరి అంతకుముందు ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి దగ్గర నుంచో ఇంకా ముందు నుంచో ఉన్నాడు. మరి ఎలా మాట్లాడాలనే సబ్జెక్ట్ లేకుండా మీకు మాట్లాడుతూ, సరే మీరు క్వశ్చన్ చేశారు, క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు నారా లోకేష్ గారు సమాధానం చెప్తున్నప్పుడు వినాలి కదా. మధ్యలో వాకౌట్ చేసి వెళ్ళిపోతే అంటే మేం చేసిన తప్పులు మాకే చెప్తే మేమే వింటామని వెళ్ళిపోయాడా? అంతే కదా. మరి ఈ రోజున సిబిఎస్ఈ సిలబస్ తీసేశారంటే రాష్ట్ర ప్రభుత్వం రికగ్నైజ్ చేస్తేనే ప్రైవేట్ స్కూళ్ళు కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసుకోవటానికి ఉండేది. అది మర్చిపోతున్నాడా, తెలీదా? మరి సిబిఎస్ఈ ఈ రోజున శ్రీ చైతన్య మరి ఏదైతే నారాయణ గురించి చెప్తున్నాడు ఈయన, ఆ స్కూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. వాళ్ళు టెక్నో సిలబస్ ఫాలో అవుతారు, మరి అదేవిధంగా సిబిఎస్ఈ ఫాలో అవుతారు, స్టేట్ సిలబస్ ఫాలో అవుతారు, వాళ్ళు 4-5 రకాల సిలబస్లు ఫాలో అవుతారు. అదైనా తెలుసో తెలియదో బొత్స సత్యనారాయణ గారికి. మరి ఇన్ని విషయాలు కొంచెం తెలుసుకొని సబ్జెక్టు దగ్గర పెట్టుకొని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాయించుకొని వెళ్తే అప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పేటందుకు కొంచెం అయితే కొంచెం ఒక లైన్ అన్న దొరికిద్ది. ఈ రోజున ఎంత అవివేకంగా, ఎంత బానిసత్వం, జగన్మోహన్ రెడ్డి బానిసత్వంగానే మాట్లాడుతున్నారు తప్పించి వీళ్ళెవ్వరూ కూడా మన గురించి ఎక్కడా కూడా ఈ రోజున ప్రజల పట్ల కానీ, పిల్లల పట్ల కానీ, విద్యా వ్యవస్థ పట్ల కానీ వీళ్ళకి గౌరవం కానీ, బాధ్యత కానీ ఏదీ లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.